అలిగినవప్పా బావా ఐ లవ్ యూ. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలి అనుకుంటే మీకు అలైట్ మోషన్ యాప్ కావాలి. మీకు డిస్క్రిప్షన్లో అలైట్ మోషన్ యాప్ అండ్ బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ వెనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు లోగో ఉంటుంది, నా లోగో తర్వాత లిరిక్స్ ఉంటాయి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ నుండి మీరు కరెక్ట్గా చూడండి, మధ్య మధ్యలో మళ్ళీ లిరిక్స్ ఉంటాయి. లిరిక్స్ తర్వాత ఫైనల్లో కూడా లాస్ట్ ఒక లిరిక్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీకు 26-10 మిల్లీ సెకండ్ల వరకు బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఈ బీట్ మార్క్ మధ్య మధ్యలో మనం ఫొటోస్ అన్నీ యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనం యాడ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా 9.28 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ఇలా టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసాక చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ మనం యాడ్ చేశాక ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు సేక్ ఎఫెక్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఒకసారి సేక్ ఎఫెక్ట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 6 ఇమేజెస్ ఇచ్చాను. 6 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది మీకు ఇక్కడ అప్లై చేశాను. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ మెథడ్ అనమాట. ఇక్కడ మీకు ఎఫెక్ట్లు ఎక్కువగా ఉన్నాయని ఇన్ని ఎఫెక్ట్లు ఎలా వేయాలనుకోవద్దు. సింపుల్గా ఇక్కడ సింపుల్ ప్రాసెస్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సేమ్ యాజ్ టీజ్గా మీకు ఎక్కడైతే ఫొటోస్ యాడ్ అయ్యాయో అక్కడికి రండి. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఫొటోస్ అనేది యాడ్ అయ్యాయి కదా, ఎగ్జాక్ట్గా 1.16 మిల్లీ సెకండ్ల దగ్గర ఫొటోస్ అనేది మనకి యాడ్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు మధ్య మధ్యలో డబల్ బీట్ మార్కులు ఇచ్చాను కదా, ఎక్కడైతే ఫస్ట్ డబల్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఎక్కడ వరకు అయితే బీట్ మార్క్ ఉంటుందో డబల్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు మీరు పేస్ట్ అనేది సింపుల్గా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా ఇక్కడ వరకు డబల్ బీట్ మార్క్ ఎక్కడ ఉంది, 4.20 మిల్లీ సెకండ్ల వరకు డబల్ బీట్ మార్క్ ఉంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇలా డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వరకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎఫెక్ట్ కూడా అలా ఇచ్చాం కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డబల్ బీట్ మార్క్ అనేది ఫస్ట్ డబల్ బీట్ మార్క్ కాడికి వచ్చాక ఇప్పుడు రెండోది అనమాట. ఇక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్గా చూడండి ఫ్రెండ్స్, మనకి మళ్ళీ 4.21 మిల్లీ సెకండ్ల కానుండి సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, సెకండ్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇవి కూడా మళ్ళీ ఇంకో నెక్స్ట్ డబల్ బీట్ మార్క్ ఉంటుంది, అక్కడ వరకు కూడా సేమ్ యాజ్ టీజ్గా 7.14 మిల్లీ సెకండ్ల వరకు కూడా సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాం కదా, మళ్ళీ మూడో ఎఫెక్ట్ అనమాట. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు అయిపోయాయి కదా, మూడో ఎఫెక్ట్ అనమాట. అంటే మళ్ళీ మూడో డబల్ బీట్ మార్క్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుండి 1, మళ్ళీ ఇక్కడ నుండి 2 చూసారు కదా ఫ్రెండ్స్, 2 అయిపోయాయి కదా. ఈ రెండిట్లో కూడా ఇక్కడ నుండి పెద్ద ఫొటోస్ ఉంటాయి అన్నమాట, వీటికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఎక్కడ వరకు డబల్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు కూడా సేమ్ యాజ్ టీజ్గా ఈ మూడో ఎఫెక్ట్ కూడా మీరు ఇచ్చేసేయండి. ఇచ్చాక చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ మధ్యలో లిరిక్స్ ఉంటాయి, ఈ పెద్ద ఫొటోస్ ఉన్న దగ్గర లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ ఉన్నాయి చూసారు కదా,
చూడండి ఫ్రెండ్స్, ఈ లిరిక్స్ కాడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఈ లిరిక్ కింది వైపు ఇలా ప్రెస్ చేసి పట్టుకొని కింది వైపు తీసుకురండి. ఓకే, ఇలా కింది వైపు తీసుకుంటే మీకు ఇలా లిరిక్ అనేది ఫోటో మీదకి వచ్చేస్తుంది. ఓకే, ఇలా మళ్ళీ డబల్ బీట్ మార్క్ వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి 12.19 మిల్లీ సెకండ్ వరకు థర్డ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 3 ఎఫెక్ట్లు కూడా అయిపోయాక 4వ ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద మళ్ళీ ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేసి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎక్కడ వరకు అయితే డబల్ బీట్ మార్క్ ఉందో అక్కడ వరకు ఇచ్చేసి మళ్ళీ చూశారు కదా ఫ్రెండ్స్, 12.9 మిల్లీ సెకండ్ల కానండి 4th ఎఫెక్ట్ అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో చూశారు కదా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 15.12 మిల్లీ సెకండ్ల వరకు డబల్ బీట్ మార్క్ అనేది ఉంటుంది. అక్కడ వరకు ఈ 4th ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు 4 కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే 5వ ఎఫెక్ట్ అనమాట. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడి వరకు అయితే ఇచ్చామో ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ నుండి చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి 5వ ఎఫెక్ట్ ఎక్కడెక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ నుండి 1 by 1 ఎఫెక్ట్ అనమాట. ఇలా మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వరకు, నెక్స్ట్ డబల్ బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఇచ్చేసింది. ఇక్కడ వరకు డబల్ బీట్ మార్క్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఎఫెక్ట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేసి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇక్కడ మీకు లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక లిరిక్ ఉంటుంది. ఇక్కడ నుండి ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉందో ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇలా మళ్ళీ ఎక్కడైతే బీట్ మార్క్ ఉందో అక్కడ వరకు ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇచ్చి చూపిస్తాను. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనమాట. సింపుల్గా అయిపోయింది కదా. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఏం చేస్తారంటే సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి అదే బీట్ మార్క్లోకి వచ్చేసి ఇక్కడ మీకు లిరిక్ ఎఫెక్ట్ ఇచ్చాను. చూడండి, మీకు బీట్ మార్క్లోనే ఇచ్చాను లిరిక్ ఎఫెక్ట్ కూడా. ఈ లిరిక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనకి లిరిక్ ఎఫెక్ట్స్ ఉంటాయో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లిరిక్ ఉంది. దీన్ని మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక లిరిక్ ఉంటుంది. దీన్ని మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లిరిక్ దగ్గర ఉన్న పై ఉన్న ఫోటో ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా లిరిక్ కిందికి తీసుకొచ్చేసేయండి. అప్పుడు మీకు ఇలా లిరిక్ అనేది పైకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్ అనమాట. రైట్ సైడ్ కార్నర్ ఉంది కదా, షేర్ సింబల్ ఉంది కదా, సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.